దిగుబడికి మంచి విత్తనాలు సరఫరా చేసే కార్యక్రమం ఈరోజు ఈ రైతు వేదిక దగ్గర మరి చేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గోపాల్ గారు ఉన్నారు, మరి అట్లనే సైంటిస్టు అగ్రికల్చర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ దామోదర్ గారు కూడా ఉన్నారు, మెంబర్స్ కూడా ఉన్నారు, సైంటిస్ట్ వచ్చారు, అధికారులు వచ్చారు, మా యొక్క గ్రంథాల చైర్మన్ కానీ, మా కేఎస్ఎస్ చైర్మన్ కానీ, మా మార్కెట్ చైర్మన్ కానీ, మరి ఇక్కడ సంబంధించిన అధికారులు కానీ, అట్లే రైతులు అందరు కూడా మరి ఈ సందర్భంగా వచ్చిన అందరూ కూడా నమస్కరిస్తూ, సరే ఇప్పుడు అనుకున్నట్టుగా మరి ఈరోజు వ్యవసాయం మొదలవుతుంది. దానికి మంచి నాణ్యమైన ఉత్పత్తి ఇచ్చేటటువంటి మంచి రైతు వంగడం ఈరోజు కేఎన్ఎం వరి వంగడం 1638 కేఎన్ఎం 1638. దీని పేరు ఏం పెట్టలేదు, వేరే పేరు పూనారం రైస్ వాటర్ అంటే పూనారంలో పండించారు, పెద్దపల్లి కరీంనగర్ పెద్దపల్లి అక్కడ పండించిన పంట ఇది. ఓకే, దీని పేరు కేఎన్ఎం అంటే అయిపోతుంది. కేఎన్ఎం 1638 వెరైటీ ఇది. ఆల్రెడీ పెద్దపల్లిలో ఈ పంట పండించారు, కరీంనగర్లో మంచి ప్రొడక్షన్ కూడా వచ్చింది, మంచి నాణ్యమైన పంట అంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, బియ్యం కూడా మంచిగా వచ్చింది. అది కూడా సన్న బియ్యం ఉంది, సన్న బియ్యం మన యూత్ కు, పిల్లలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నామో, అంతేకాకుండా పబ్లిక్ ఈ రోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దేశంలో ఎక్కడ చేయనట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గొప్పగా చేస్తున్న సందర్భంగా ఈ రోజు సన్న బియ్యం వంగడమే ఈ కేఎన్ఎం 1638. ఈ సన్న బియ్యం అంటే మనం ప్రొడక్షన్ చేయడమే కాక మనం పండించిన పంటకి 500 బోనస్ కూడా వస్తుంది. అట్లనే మనం పండించిన పంట మన పిల్లలు చదువుకునే పిల్లలకు వస్తుంది. అట్లనే మన కుటుంబాలందరికీ కూడా దాదాపు రాష్ట్రంలో 85% నుంచి 90% కుటుంబాలు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సన్న బియ్యం సరఫరా కూడా ఇది ఉపయోగమవుతుంది. సో మంచి పంటను, మంచి నాణ్యమైన విత్తనాలను, నాణ్యమైన వరి వంగడాన్ని ఈ రోజు మనకు సరఫరా చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది గొప్ప విషయం. ఎందుకంటే రైతులు ప్రతిసారి కూడా ఎక్కడ ఏం వరి వేయాలి, ఏ వంగడం వేయాలి, ఏడ కొనాలి, ఈ ప్రైవేటు ఉత్పత్తిదారులు ఉంటారు, ప్రైవేటు వర్తకులు ఉంటారు. వాళ్ళ సొంత లాభాల కోసము మరి అడ్డగోలు ధరలు పెడతారు. ఆ పంట వచ్చినాక రైతు తెలుస్తుంది అది సరిగ్గా వస్తుందా రాదా, ఒక్కొక్కసారి నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈరోజు మరి వ్యవసాయ అధికారులే వచ్చి ప్రభుత్వం పంపింది, ప్రభుత్వం నేరుగా యూనివర్సిటీ నుంచి నిర్ణయం చేసి, అధికారులు ప్రభుత్వం నిర్ణయం చేసి ఇది చేసుకోండి మీరు వర్తకులతోటి అక్కడిక్కడ నష్టపోకుండా మరి ఒక మంచి నాణ్యమైన విత్తనం వరి వంగడాన్ని ఈరోజు ఉచితంగా ప్రతి ఊరికి 3 బస్తాలు ఇస్తారు. 11,000 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి 3 బస్తాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. రైతులు ఒక్కొక్క బస్తా 10 kgs, ఒక్కొక్క బస్తా 10 kgs, 11,000 విలేజెస్, 11,000 గ్రామాలు, మరి 10 kgs విత్తనం అంటే ఒక్కొక్క బస్తా, ఒక్కొక్క బ్యాగ్ 10 kgs ఉంటుంది. అట్లా 3 బ్యాగులు ఒక్కొక్క గ్రామానికి సరఫరా చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో అది ఈ రోజేమో మనం దీన్ని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మన రైతు వేదికల దగ్గర లాంచ్ చేసుకుంటున్నాం. రేపటి నుంచి ప్రతి గ్రామంలో రేపు ఒకే రోజు రాష్ట్రం మొత్తం కూడా సరఫరా చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది చాలా గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో దానికి మరి వ్యవసాయ శాఖలో మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లే అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆ సైంటిస్టులకు కూడా మీరు చేసే కృషి ఈరోజు రైతులకు మేలవుతుంది కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సరే, ఈ యొక్క కార్యక్రమం రైతులందరూ కూడా, మన ప్రాంతవాసులంతా కూడా మరి మనం చేసే కార్యక్రమం గొప్ప కార్యక్రమం. మనం రైతు అంటే అన్నదాత,
ఈ అన్నదాతకు మరి ఈ యొక్క అగ్రికల్చర్ సహకారంతో మనం కష్టపడి పండిస్తాం, మనకు లాభదాయకమైన పంట పండించే కాక ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సన్న బియ్యం కార్యక్రమం కూడా మనం చేదోడు వాదనగా నిలుస్తున్నాం. మరి ఈ సన్న బియ్యం కూడా దీని ప్రొడక్షన్ కూడా హైబ్రిడ్ తక్కువ కాకుండా ప్రొడక్షన్ వస్తుందని చెప్తున్నారు సైంటిస్టులు. అక్కడ పెద్దపల్లికి ఆల్రెడీ వస్తుంది, మీరు తెలుసుకోవచ్చు కూడా ప్రాక్టికల్ గా. ఆ ఏరియా అంతా ఒక 2 పంటల నుంచి పండిస్తున్నారు. మరి మీరు ఈ పంట కూడా ఏంటంటే ఇది వేస్తే ఈ 3 బస్తాలు మీ గ్రామాల్లో ఇస్తే మళ్ళసారి వచ్చే ఏడు మీ గ్రామానికి మొత్తం సరిపోతుంది. ఇది అట్లా 3 పంటలే వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేది 1 పంటకే సరిపోతుంది, మళ్ళీ 2వ పంట వేయడానికి వీలు. ఇది 3వ పంట 3 పంటల వరకు వేయవచ్చు. సో కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా దీన్ని అందరం సద్వినియోగం చేసుకుందాం. ఓకే, రైతులకైతే అంతా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా బాగానే చేస్తూ ఉంది. అన్ని మంచి కార్యక్రమం అవుతుంది. సన్న బియ్యం బోనస్ ఇస్తున్నారు. సన్న బియ్యం మరి సరఫరా కూడా అన్ని వర్గాల ప్రజలకు ప్రీవియస్ కింద మేలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం వడ్ల కొనుగోలు కూడా సకాలంలో కొనుగోలు గత 3 పంటల నుంచి చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఇంత తొందరగా వడ్ల కొనుగోలు ఎప్పుడు జరగదు. అవునా కదా? ఒడ్లు కొన్న 2 రోజులకు 3 రోజులకే డబ్బులు ఇచ్చారు. ఏమాత్రం ఆదేశం కాకుండా 2వ రోజు 3వ రోజు డబ్బులు మన రైతుల ఖాతాలలో పడ్డాయి. వడ్ల కొనుగోలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కంప్లీట్ అయింది. ఎక్కడ పెట్టేది అంతకుముందు 2 నెలలు 3 నెలలు పట్టేది. ఇప్పుడు 145 రోజుల వడ్ల కొనుగోలు కూడా మొత్తం పూర్తిగా అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ యొక్క పబ్లిక్ మన సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూ పెట్టుకుంటూ దీని మీద కూడా కష్టపడి పనిచేస్తూ రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా వారు కూడా చేస్తారు. మనకు నీళ్ళు ఇచ్చేదే కాదు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా మనకు నీటి వసతి కూడా ఇస్తున్నారు. మనకు బునియాది ధర్మ